हमारे साथियों, उछलते कूदते दिल की बात कह जाएं, इनसे जुड़ी कई बातें, कुछ सच कुछ अफवाहें। जानिए हमारे साथ हमारे नए शो में माय पेट माय बेस्ट फ्रेंड फॉरएवर, हर रविवार शाम 7 बजे डीडी नेशनल पर। सबसे पहले अपने सेट टॉप बॉक्स के रिमोट से मेन्यू दबाएं। उसके बाद इंस्टॉलेशन में जाएं, फिर स्क्रीन पर दिख रहे टीपी लिस्ट को सेलेक्ट करें और फिर फ्रीक्वेंसी 11090 मेगाहर्ट्ज, सिंबल रेट 29500। నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందన్న ప్రధానమంత్రి. పంజాబ్, హర్యానాలో 2 ఆరోగ్య కేంద్రాలను జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష. హైదరాబాద్ పాత బస్తీలో పరిస్థితులపై ఆరా. అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల నిరసన దీక్షలు. కరీంనగర్లోని తన ఇంట్లో దీక్షకు దిగిన బండి సంజయ్ పాదయాత్రను కొనసాగిస్తామని ధీమా. ఎమ్మెల్సీ కవితకు సిటీ సివిల్ కోర్టులో ఊరట. కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ నేతలకు ధర్మాసనం ఆదేశం. పేదలందరూ తమ ఆత్మబంధువులేనన్న మంత్రి హరీష్ రావు. మెదక్లో 575 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ. ఇక వివరాలు. ప్రజా ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్లోని మోహాలీలో హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 2014కి ముందు దేశంలో 400 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉండేవని, గత 8 ఏళ్లలో దేశంలో 200కు పైగా కొత్త వైద్య కళాశాలలు నిర్మించామని తెలిపారు. నవభారత నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ ద్వారా 660 కోట్ల రూపాయల వ్యయంతో ఆసుపత్రిని నిర్మించారు. 300 పడకల సామర్థ్యంతో నిర్మించిన దవాఖానాలో ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. రేడియోథెరపీ, మెడికల్ ఆంకాలజీ, కేమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేయవచ్చన్నారు. आजादी के अमृत काल में देश नए संकल्पों को प्राप्त करने की तरफ बढ़ रहा है. आज का ये कार्यक्रम भी देश की बेहतर होती स्वास्थ्य सेवाओं का प्रतिबिंब है. होमी भाभा कैंसर अस्पताल और रिसर्च सेंटर से पंजाब, हरियाणा के साथ ही हिमाचल प्रदेश के लोगों को भी लाभ होने वाला है. मैं आज इस धरती का एक और वजह से आभार व्यक्त करना चाहता हूं. पंजाब स्वतंत्रता सेनानियों, क्रांतिवीरों, राष्ट्रभक्ति से ओत-प्रोत परंपरा की ये पवित्र धरती है. अपनी इस परंपरा को पंजाब ने हर घर तिरंगा अभियान के दौरान भी समृद्ध रखा है. आज मैं पंजाब की जनता का, विशेष रूप से यहां के युवाओं का हर घर तिरंगा अभियान को सफल बनाने के लिए
हृदय से बहुत बहुत धन्यवाद करता हूं। जब भारत के लोगों को इलाज के लिए आधुनिक अस्पताल मिलेंगे, आधुनिक सुविधाएं मिलेगी, तो वो और जल्दी स्वस्थ होंगे, उनकी ऊर्जा सही दिशा में लगेगी, अधिक प्रोडक्टिव होगी। आज होमी भाभा कैंसर अस्पताल और रिसर्च सेंटर के तौर पर भी देश को एक आधुनिक अस्पताल मिला है। హర్యానాలోని ఫరీదాబాద్లో మాతా అమృతానందమయి మఠం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 6,000 కోట్ల రూపాయల వ్యయంతో 120 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ ఆసుపత్రిలో 2,600 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాతా అమృతానందమయి, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అమృతానందమయి ట్రస్ట్ అందిస్తున్న సేవలను కొనియాడారు. అమృత ఆసుపత్రి హర్యానా ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమని పీఎం పేర్కొన్నారు. निर्वहन की ये व्यवस्था एक तरह से पुराने समय का पीपीपी मॉडल ही है। इसे पब्लिक प्राइवेट पार्टनरशिप तो कहते ही है, लेकिन मैं इसे परस्पर प्रयास के तौर पर भी देखता हूं। हमारे प्राइवेट सेक्टर पीपीपी मॉडल के साथ साथ स्पिरिचुअल प्राइवेट पार्टनरशिप की वो भी आगे बढ़ा सकते हैं। ऐसी संस्थाओं का संसाधन उपलब्ध करवाकर उनकी मदद कर सकते हैं। साथियों, समाज के हर वर्ग, हर संस्था, हर सेक्टर के प्रयास का नतीजा होता है। ये हमने कोरोना के इस काल में भी देखा है। आप सभी को ध्यान होगा कि जब भारत ने अपनी वैक्सीन बनाई थी तो कुछ लोगों ने किस तरह का दुष्प्रचार करने की कोशिश की थी। इस दुष्प्रचार की वजह से समाज में कई तरह की अफवाहें फैलने लगी। लेकिन जब समाज के धर्मगुरु, आध्यात्मिक गुरु एक साथ आए, उन्होंने लोगों को अफवाहों पर ध्यान न देने को कहा और उसका तुरंत असर भी हुआ। రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి పర్వదినం రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తిన ఆందోళన దృష్ట్యా శాంతి భద్రతలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సిపిలు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తమిళిసై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మరికాసేపట్లో ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తున్న సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. గవర్నర్ ఏ అంశాలను కేంద్రం పెద్దలకు వివరించనున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణలో భాగంగా కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు యాత్రకు నిరాకరించారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. యాత్రలో బండి సంజయ్ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
ఆయన కామెంట్ల వల్ల మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ వాదనపై స్పందించిన న్యాయస్థానం 22 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిన తర్వాత ఇప్పుడు అనుమతి చెప్పడమేంటని ప్రశ్నించింది. ఏ కారణాల వల్ల యాత్ర నిలిపేశారో ఆధారాలను రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. తమ దగ్గర ఉన్న వీడియోలను రేపు 10:30 కోర్టు ముందుంచుతామని ప్రభుత్వం తరపు న్యాయవాది న్యాయమూర్తికి చెప్పారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. బీజేపీ నేతల అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్లోని తన ఇంట్లో బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న వరంగల్లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఉంటుందని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని బండి సంజయ్ తెలిపారు. మూడో విడత జరుగుతున్న సందర్భంలో కేవలం 4-5 రోజులు మాత్రమే ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో సీఓ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు యాత్ర నిర్వహిస్తున్న నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సమాజం ఏ విధంగా వ్యతిరేకిస్తుందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు చేస్తున్న దీక్షకు వస్తున్న స్పందన చూస్తే తెలుస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రజా సంగ్రామ యాత్ర మూడో ప్రజా సంగ్రామ యాత్ర ఇది. వాళ్ళ కుంటి సాగులతో అర్థం పర్థం లేని చెప్పి ఆరోపణలతో ఏదో ఒక కార్యాన్ని చూపి సంగ్రామ యాత్రను ఆపాలనే కుట్రలో భాగం నిన్న ప్రజా సంగ్రామ యాత్రకు నోటీస్ ఇవ్వడం. 21 రోజులు యాత్ర కొనసాగింది. అనేక ప్రాంతాల్లో 2-3 ప్రాంతాల్లో మమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా భరించడం. రెండవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడ్డారు. అయినా భరించడం. ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలకి చేయలేం. ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలను కలవాల్సిన ముఖ్యమంత్రి, ప్రజా సమస్యలు వినాల్సిన ముఖ్యమంత్రి, కష్టాల్లో ఇబ్బందుల ప్రజల యొక్క బాధలు తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి, వాళ్ళతో మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి, వాళ్ళకు భరోసా నింపాల్సిన ముఖ్యమంత్రి, ఒక ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఆ విధంగా పట్టించుకోకపోగా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో సేద తీరుతున్న తరుణంలో ఒక బాధ్యతాయుతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజల గోడు వినడానికి, ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి, ప్రజలకు చైతన్యం కలిగించడానికి ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తుంది తప్ప ఒక వ్యక్తికి వ్యతిరేకంగా. బీజేపీ నుంచి తన సస్పెన్షన్పై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై వీలైనంత త్వరగా సమాధానం ఇస్తానని, నా వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ తనను వదులుకోదు అనుకుంటున్నారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పూర్తి నమ్మకం ఉందన్నారు. తాను చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని, కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడలేనని పేర్కొన్నారు. మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ శేషాలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితపై మీడియా, సామాజిక మాధ్యమాలలో ఎలాంటి వ్యాఖ్యలు చేరాదని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఇంజెక్షన్ పిటిషన్ కవిత దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కులం, మతాలకు అతీతంగా పేదలందరూ తమ ఆత్మ బంధువులేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.
మెదక్ పర్యటనలో భాగంగా మంత్రి 575 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పేదలకు సాయం చేయడమే ప్రభుత్వం బాధ్యతని సీఎం కేసీఆర్ అదే చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సొంతింటి కల కోసం నాయకులు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేదని, తమ ప్రభుత్వం లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తోందన్నారు. సీఎం కేసీఆర్ గతంలో 200 ఉన్న పింఛన్ను 2016 రూపాయలకు పెంచారని హరీష్ రావు గుర్తు చేశారు. రూపాయి మీరు ఖర్చు పెట్టిరా అందులో అంతా గవర్నమెంటే పెట్టింది. పోనేమన్నా నీళ్లు పట్టిరా ఓ ఇటుకెత్తిరా ఏమన్నా పని చేతిరా. ఇవాళ ఎవడన్నా వెనకటో సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉండే. ఉన్నోడు కలిగినోడు ఇల్లు కట్టినా లాస్ట్కి వచ్చే వరకు చేతులు ఎత్తాడు. లాస్ట్కి వచ్చే వరకు పైసలు చాలయి, తలుపులైనా తక్కువ ఉంటాయి, కిటికీలైనా తక్కువ ఉంటాయి. ఏడాది లోపల ఇళ్లకు పోవాలని సగంనే ఇళ్లకు పోతాడు. మెల్లగా చేయి తిరిగినప్పుడు ఎప్పుడో 2 ఏళ్ల దాకా పని చేసుకుంటారు. అంటే ఆ సామెత ఉట్టలే. ఎంత కలిగినోడైనా పెళ్లి చేస్తే లాస్ట్కి ఎన్నో కొన్ని అప్పులు మిగులుతాయి. ఆడపిల్ల పెళ్లి అంటే ఆ తల్లికి పెద్ద బరువు. ఆ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను ఇవాళ మనం మార్చి చూపించినాం. పైసా ఖర్చు లేకుండా, చెమట చుక్కబడకుండా, అప్పు లేకుండా గవర్నమెంటే సొంత ఇల్లు కట్టి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి మిమ్మల్ని ఇళ్లకు తోలిచ్చినాం. ఇది దేశంలో ఎక్కడన్నా అవుతుందా? ఏ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో, ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఈ రకంగా పేదలకు 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లతో ఇంత మంచి ఇల్లు కట్టించిన గవర్నమెంట్ ఒకే ఒక్క గవర్నమెంట్ టీఆర్ఎస్, ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రంగారెడ్డి జిల్లా నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. రేపు సీఎం కలెక్టరేట్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధంగా ఉండగా తుది మెరుగులు దిద్దుతున్నారు. సీఎం పర్యటన సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు మందులు రాశాక రోగులకు నిర్దేశిత రోజులకు అవసరమైనన్ని మందులు కాకుండా తక్కువ రోజులకు ఇస్తున్నారు. దీంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక చాలా మంది రోగులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రోగులకు అవసరమైన మందులను ఉచితంగానే తొలి విడతగా 12 జిల్లాల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్సీ, ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్ల దీన్ని అమలు చేస్తారు. వైద్యులు అక్కడుండే మందులనే రాసి రోగులు బయట కొనే పరిస్థితి లేకుండా చూడాల్సి ఉంటుంది. మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు 3 నెలల బఫర్ స్టాక్ను నిర్వహించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా కష్టకాలంలో అంత్యక్రియలు, ఫుడ్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ చేసిన వారికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిభా సేవా పురస్కారాలను అందజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అనేక మంది ఆహారానికి, అంత్యక్రియలకు అనేక ఇబ్బందులు పడ్డారని, జగిత్యాల జిల్లాలో దిశ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పనిచేశారని, వారి సేవలకు గుర్తింపు వచ్చినప్పుడు సంతోషంగా పనిచేస్తారని అన్నారు. ఆ బాధ్యతను తీసుకొని ఈరోజు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మరి వారికి పురస్కారం అందించినటువంటి సమయంలో దిశ ఫౌండేషన్ నిర్వాహకులైనటువంటి మిత్రులు అంటే ప్రసాద్ గారు, కోమల జలంధర్ గారు, రాజేంద్ర కుమార్ గారు, రావుల రాజేష్ కుమార్ గారు,
మరియు వారికి సంబంధించినటువంటి దిశా ఫౌండేషన్లో పనిచేస్తున్నటువంటి వారికి పట్టుదల స్వయం కృషి ఉండాలే గాని అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు హైదరాబాద్ కుర్రాడు పడకంటి విశ్వనాథ్ కార్తికేయ. ఐరోపాలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతం తూర్పు పడమర శిఖరాలను 24 గంటల్లో అధిరోహించి రికార్డు సృష్టించాడు. ఎల్బ్రస్ పర్వత పశ్చిమ భాగం ఎత్తు 5642 మీటర్లు, తూర్పు శిఖరం ఎత్తు 5621 మీటర్లు కాగా ఉపరితలం నుంచి పర్వత శిఖరం వరకు అధిరోహించి శభాష్ అనిపించుకున్నారు. మరిన్ని వివరాలు. పర్వతారోహణ పట్ల ఆసక్తి ఉన్న 13 ఏళ్ల కార్తికేయ రికార్డు సృష్టించాడు. లద్దాఖ్లో 6270 మీటర్ల ఎత్తున్న కాంగ్ యాత్సే పర్వతాన్ని అధిరోహించిన నెల రోజుల వ్యవధిలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. -25 డిగ్రీల చలిలో వెనుకడుగు వేయకుండా ఈ 2 పర్వత శిఖరాలను అధిరోహించడం గర్వంగా ఉందన్నాడు. పర్వతారోహణకు కొన్ని నెలల పాటు కఠోరమైన శిక్షణను తీసుకున్నారని, పర్వతారోహణలో తనను ప్రోత్సహిస్తున్న కోచ్లకు ధన్యవాదాలు తెలియజేశాడు. తన అనుభవాల గురించి దూరదర్శన్తో మాట్లాడాడు. I successfully summited Mount Elbrus east and west side, and I also summited Mount KY2 and Zhojiangho last month. This is a back-to-back expedition, and the weather was very harsh on this mountain. The wind speed was 45 to 55 km per hour, and the temperature was -25 degrees to -30 degrees. పర్వతారోహణ పట్ల తన కుమారుడికి ఆసక్తి ఉండడంతో 2020 నుంచి శిక్షణ ఇప్పించినట్లు కార్తికేయ తల్లి లక్ష్మి తెలిపారు. కార్తికేయ ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు. బ్యాక్ టు బ్యాక్ 2 వరల్డ్ రికార్డ్స్ చేశాడు 1 మంత్లో. అది వింటుంటే చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. 18th జూలైకి ఏమిటో కాంగాట్సీ టు డోజోజోంగో వెళ్ళాడు. ఇండిపెండెన్స్ డేకి అతను రష్యాలోని ఈస్ట్ అండ్ వెస్ట్ మౌంటైన్ 24 అవర్స్లో కంప్లీట్ చేశాడు. చిన్న వయసులోనే పర్వతారోహణ చేసే రికార్డు సృష్టించడం పట్ల పలువురు కార్తికేయను అభినందిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని నేటి తరానికి తెలియజేసేలా దూరదర్శన్లో ప్రసారమవుతున్న స్వరాజ్ సీరియల్ ప్రతి ఒక్కరూ వీక్షించాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వరాజ్ సీరియల్ దూరదర్శన్ నేషనల్లో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారమవుతుందన్నారు. ఇప్పటికే ప్రసారమైన 2 ఎపిసోడ్లను తాను కూడా వీక్షించానని, స్వాతంత్ర్య పోరాటం తీరుతెన్నులను కళ్లకు కట్టినట్లు ఈ సీరియల్లో చూపించారన్నారు. हर कोई आजादी के अमृत महोत्सव में जुड़ा और इसी दिशा में दूरदर्शन ने भी अपनी ओर से स्वराज धारावाहिक बनाने का प्रयास किया. 2 एपिसोड्स इसकी अब तक आई हैं. मुझे प्रसन्नता इस बात की कि माननीय प्रधानमंत्री जी ने काउंसिल ऑफ मिनिस्टर्स, सभी वरिष्ठ अधिकारियों और बुद्धिजीवियों और बाकी जो समाज के ऐसे लोग हैं उनके साथ देखने का प्रयास भी किया. 2 एपिसोड उन्होंने स्वयं भी देखी और सबको देखने के लिए कहा भी. देश के अलग अलग राज्यों में कई माननीय मुख्यमंत्रियों ने अपने विधायकों और बाकी सबके साथ देखने की शुरुआत की है और हर रविवार को रात 9 बजे दूरदर्शन पर इसकी एपिसोड भी आती. దేశ సంక్షేమం దృష్ట్యా రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై చర్చ జరపడం అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. ఉచితాల అంశాన్ని రాజకీయ కోణంలో చూడరాదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మరోసారి విచారించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వాలు అందించే సంక్షేమానికి తాము వ్యతిరేకం కాదని, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలను నియంత్రించాలని మాత్రమే కోరుతున్నామని పేర్కొన్నారు. సామాజిక అంశాలను తీసుకుని అట్టడుగు ప్రజలను పైకి తీసుకురావడానికి రాజకీయ పార్టీలు చేసే కృషిని తప్పుపట్టలేమన్నారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. మరికొన్ని నెలల్లో దేశంలో పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విదేశీ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ ఔసాఫ్ సయీద్ తెలిపారు. హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారులతో ఆయన సమావేశమై పాస్పోర్ట్ల జారీలో ఎదురవుతున్న సమస్యలు, త్వరలో ప్రారంభించనున్న పాస్పోర్ట్ విధానం తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఔసాఫ్ మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని త్వరలోనే అధిగమిస్తామన్నారు. ఇమిగ్రేషన్ విషయంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలన్న దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులతో మాట్లాడారు. చీఫ్ పాస్పోర్ట్ అధికారి ఆమ్స్టాంగ్ చాంగ్సన్ మాట్లాడుతూ పాస్పోర్ట్ కోసం నిర్వహించే పోలీస్ సర్టిఫికేషన్ కూడా వీలైనంత త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. We had this morning very useful discussions with the Chief Secretary, Sri Sumesh Garu, and also the DGP and other senior officials. The important discussions were how we can streamline the services of those people who want the workers, potential migrants from Telangana who are seeking jobs in different Gulf countries. How we can streamline the services and offered by the state government as well as the Ministry of External Affairs. Also discussing the possibility of finding newer opportunities for jobs for people from Telangana in different parts of the country. Passport Seva program, and of late we are migrating into the second phase of the Passport Seva program, which we will be launching by next year July. So we are in the changeover phase, and we are upgrading our software, our hardware, and we are bringing in all the post office Seva Kendras and all into one integrated unit. And later on this year or early next year also we'll be launching the e-passports also in the pilot phase in one or two offices. And చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్ గారు అలానే ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రేషన్స్ వాళ్ళందరూ వచ్చారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పాస్పోర్ట్ ఇష్యూస్లో అయితేనేమి, మరి ఇమిగ్రేషన్ విషయంలో అయితేనేమి, మరి వీళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారితోనూ డీజీపీ గారితోనూ మాట్లాడారు. ఇక్కడ కూడా మనకి పాస్పోర్ట్ ఆఫీస్లో వచ్చేసి అందరి దగ్గర మరి ఈ పాస్పోర్ట్ అంటే ఏమి, రాబో కాలంలో పాస్పోర్ట్ చిన్న చిన్న సమస్యల్ని ఎలా సాల్వ్ చేయాలనే విషయంలో మరి మా సెక్రటరీ గారు మీడియాతో సంపర్కం చేశారు. మరి ఆర్పిఓ ఇక్కడ హైదరాబాదే కాకుండా ఆర్పిఓ విజయవాడ, విశాఖపట్నం కూడా వచ్చారు. ఒక రీజనల్ కాన్ఫరెన్స్ లాగా జరిగి మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పాస్పోర్ట్ ఇష్యూస్లో, పోలీస్ క్లియర్ సర్టిఫికేట్ ఇష్యూస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ సాధారణ వాటిని ఎలాగ సర్వ్ చేసుకొని మరి అప్లికెంట్స్కి ఏ విధంగా అయితే సేవ చేయాలని. బీహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నితీష్ కుమార్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం నెగ్గింది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా బల పరీక్షలో నితీష్ సారథ్యంలోని మహాగఠబంధన్ సర్కార్కు 160 ఓట్లు వచ్చాయి. మహాకూటమికి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో నితీష్ కుమార్ చేసిన ప్రసంగంపై బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్కు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బల పరీక్షలో నెగ్గిన తర్వాత నితీష్ కుమార్ మాట్లాడుతూ తమకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తప్పించుకునే మార్గం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. మద్యం పాలసీకి సంబంధించి నిపుణుల కమిటీ సిఫార్సులను ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కేజ్రీవాల్ సర్కార్ హోల్సేల్ లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిందని సంబిత్ పాత్ర ఆరోపించారు. మద్యం కేసులో మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. పంజాబ్ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని అక్రమ మార్గంలో విస్తరించేందుకు నిపుణుల ప్యానెల్ సిఫారసులను కేజ్రీవాల్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. और आपने भ्रष्टाचार किया है, इसका सबूत मौजूद है, जांच हो रही है और किसी प्रकार से भी आपके पास कोई एस्केप रूट नहीं है. आपने शराब माफिया को जिन्होंने कार्टेल बनाया उन कार्टेल कंपनियों को आपने दिया, उन बड़ी कंपनियों को आपने दिया जो और मैन्युफैक्चरर्स आर नॉट अलाउड इनटू रिटेल. जो मैन्युफैक्चरर्स हैं वो रिटेल में नहीं आ सकते हैं. आपने कमीशन लेके मैन्युफैक्चरर्स जो थे उनको रिटेल में लेके आके इंडिविजुअल तो दूर मैन्युफैक्चरर्स को भी इन्वॉल्व कर दिया. और जो ब्लैक लिस्टेड कंपनियां थी उनको भी आप लेके आके इन्वॉल्व करते हैं. क्यों? क्योंकि मोटा माल मिला. पंजाब के चुनाव के समय मोटे माल की आवश्यकता थी. जिसने मोटा माल दिया इस रिपोर्ट को दरकिनार करके मोटा माल जेब में
और वेंड्स अर्थात जो दुकानें होती हैं, जो शराब की दुकानें होती हैं, वो कार्टेल के पास। ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు పొందిన పాఠశాలను ఎంపిక చేసి ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎంవైబ్ యాప్ ద్వారా డిజిటల్ లెర్నింగ్ను ప్రోత్సహిస్తోంది. సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎంవైబ్ యాప్ అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన జరగాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంవైబ్ డిజిటల్ లెర్నింగ్ సత్ఫలితాలను ఇస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 40 పాఠశాలలు ఎంవైబ్ డిజిటల్ లెర్నింగ్కు ఎంపిక కాగా తెలంగాణ నుంచి సిద్దిపేట జిల్లాలో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఎంపిక కావడం విశేషం. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సైతం ఈ యాప్లో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అందరినీ సమన్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు ప్రిన్సిపల్కు అడ్మిన్ లాగిన్ ఉంటుంది. ప్రతిరోజు చెప్పిన సబ్జెక్టులు, హోంవర్క్, ప్రశ్నలను ఉపాధ్యాయులు ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు. యాప్లోనే సబ్జెక్టుల వారీగా వీడియోలు, యానిమేషన్లు ఉంటాయి. విద్యార్థులు ఇంటికి వెళ్లాక పాఠాలను మళ్లీ చదువుకోవచ్చు. చదివిన తర్వాత యాప్లో ఆ పాఠానికి సంబంధించి చిన్న చిన్న ప్రశ్నలు వస్తాయి. ఈ యాప్ విద్యార్థుల అభ్యసన స్థాయిని ట్రాక్ చేసి కృత్రిమ మేధ సాయంతో సమీక్షిస్తుంది. విద్యార్థికి అవసరమైన ఇన్పుట్స్ని సూచిస్తుంది. వాటికి అనుగుణంగా ఉపాధ్యాయులు సదరు విద్యార్థులపై శ్రద్ధ పెడతారు. యాప్ ద్వారానే అవసరమైన సలహాలు, సూచనలు చేయవచ్చు. ఈ డిజిటల్ విద్యను అందించాలంటే ఒక్కో విద్యార్థికి 60,000 నుంచి 70,000 వరకు ఖర్చవుతుందని, ప్రభుత్వ బడుల్లోనూ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఎంవైబ్ డిజిటల్ లెర్నింగ్ సదుపాయం కల్పిస్తోందని ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి తెలిపారు. ఐఐటి, నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షల కోసం ఇప్పటి నుంచే విద్యార్థులను సమాయత్తం చేసేందుకు డిజిటల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని లక్ష్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎంవైబ్ యాప్ను వాళ్ళు డొనేట్ చేయడం, సుమారు 20 లక్షల విలువైన ఎంవైబ్ యాప్ను టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చి, స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చి, ఏ విధంగా దాన్ని అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి, ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలో అన్ని విషయాలలో సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ, పిల్లలను, టీచర్లను అప్డేట్ చేస్తూ దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాము, ఎలా యూజ్ చేస్తే పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాల్లో చాలా తర్పిదిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మాట్లాడుతూ తరగతి గదిలో చెప్పే పాఠ్యాంశాలతో పాటు ఎంవైబ్ యాప్ ద్వారా మరిన్ని నూతన విషయాలను నేర్చుకుంటున్నామన్నారు. Here we can learn all the things which we have learnt in school, which we are going to learn in school, and we can see out of syllabus also. And also there are very clear explanation of any chapter of any, only maths, science are there, but those are very important, and in that way, like graphical analysis they will say. By that if we listen that one video, for one video only we can understand the total. In our school we have given, they have given one learning app, teaching app, that name it is Embibe. By that Embibe we have learning so much. In our school some members are absenting and they are not coming daily for sometimes. So at that time they have listening that Embibe classes. By that Embibe classes they have learning so much. Bureau Report, Doordarshan News. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందన్న ప్రధానమంత్రి, పంజాబ్, హర్యానాలో 2 ఆరోగ్య కేంద్రాలను జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష, హైదరాబాద్ పాత బస్తీలో పరిస్థితులపై ఆరా. అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల నిరసన దీక్షలు, కరీంనగర్లోని తన ఇంట్లో దీక్షకు దిగిన బండి సంజయ్, పాదయాత్రను కొనసాగిస్తామని ధీమా. ఎమ్మెల్సీ కవితకు సిటీ సివిల్ కోర్టులో ఊరట, కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ నేతలకు ధర్మాసనం ఆదేశం.
పేదలందరూ తమ ఆత్మ బంధువులేనన్న మంత్రి హరీష్ రావు మెదక్లో 575 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ.